So this is an advanced technique for the React.js library. So we know about the two varieties of components, nothing but class and functional. But today we'll see about the another variety of component, that is higher order component. This higher order component is very useful when you want to develop a product based application or a service based applications build చేసేటప్పుడు ఈ హెచ్ఓసి అనే కాంపోనెంట్స్ ని అయితే డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. సో a higher order component, a higher order component is the advanced uh, technique in React.js, for reusing a components, for using a component logic into another component. So ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ లో ఉండే లాజిక్ ని సమ్ అదర్ కాంపోనెంట్స్ లో రీయూజ్ చేయడం కోసం రియాక్ట్ ఒక న్యూ కాన్సెప్ట్ లో రియాక్ట్ లో ఒక న్యూ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ జనరలీ పీపుల్ కాల్ విత్ నేమ్ కాల్డ్ హెచ్ఓసి అని కాల్ చేస్తారు. హెచ్ఓసి మీన్స్ higher order component is the advanced technique in React.js for using a component logic into అనదర్ కాంపోనెంట్. సో ఒక కాంపోనెంట్ లో మనం ఏదైతే లాజిక్స్ ని బిల్డ్ చేస్తామో ఆ బిల్డ్ చేసే లాజిక్ అనేది మనకి సమ్ అదర్ కాంపోనెంట్స్ లో యాక్సెస్ చేయడానికి ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ దీస్ ఆర్ కామన్ జనరలీ, దీస్ హైయర్ ఆర్డర్ components are common in something like third party applications. So are common in third party React libraries, such as సో మనకి డిఫరెంట్ వర్షన్స్ లో డిఫరెంట్ నేమ్స్ తో కాల్ చేస్తాం. రియాక్ట్ జేఎస్ లోనేమో కాంపోనెంట్స్ లాజిక్ ని రీయూజ్ చేయడానికి హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. అండ్ రియాక్ట్ రిలేటెడ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అయినా సరే, సచ్ యాజ్ రిడక్స్ లో అయితే వీ షుడ్ కాల్ విత్ నేమ్ రిలేటెడ్. ఇన్ రిడక్స్ వీ కాల్ విత్ నేమ్ లైక్ కనెక్ట్ అనే కాన్సెప్ట్ తో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇన్ రిలేస్ దే ఇంట్రడ్యూస్ దిస్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ విత్ సంథింగ్ రిలేటెడ్ టు క్రియేట్ ఫ్రాగ్మెంట్ కంటైనర్ అనే ఒక స్పెసిఫిక్ నేమ్ తో అయితే యూజ్ చేస్తున్నారు. సో రియాక్ట్ రిలేటెడ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ రిడక్స్ ఒకటి. సో మొబైల్ రిలేటెడ్ థింగ్స్ లోను డిఫరెంట్ లైక్ సో కోడ్ ని రెడ్యూస్ చేసి సింపుల్ వేలో బిల్డ్ చేయడానికి రిడక్స్ కూడా యూజ్ చేస్తారు రియాక్ట్ ఎక్స్టెన్షన్స్. సో రిడక్స్ లోనేమో కనెక్ట్ అనే కాన్సెప్ట్ తోను, రిలేస్ అనే స్పెసిఫిక్ ఎక్స్టెన్షన్ లో క్రియేట్ ఫ్రాగ్మెంట్ కంటైనర్ అనే ఈ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తారు. సో అదే మనం రియాక్ట్ లో డైరెక్ట్లీ హెచ్ఓసి అనే నేమ్ తోనే కాల్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది ప్రాప్స్, రైట్? సో ప్రాప్స్ యూస్ ఏం చేస్తాం మనం జనరలీ? బై యూజింగ్ ప్రాప్స్ we can pass data into one component to another component. ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ లో ప్రొవైడ్ చేసిన కాంపోనెంట్ డేటాని అనదర్ కాంపోనెంట్ లో ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ కమింగ్ టు ది హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్, సో ఏ హయ్యర్ ఆర్డర్ component transforms a component into అనదర్ కాంపోనెంట్. సో హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ అవసరమైతే మనకి ఆ పర్టికులర్ కాంపోనెంట్ యొక్క లాజిక్ ని అనదర్ కాంపోనెంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవసరమైతే ఒక కాంపోనెంట్ ని మనం డైరెక్ట్లీ అనదర్ కాంపోనెంట్ లో కూడా రీయూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద న్యూ థింగ్. సో ఇప్పుడు వరకు మనం ఒక డేటాని ఒక కాంపోనెంట్ లో ప్రొవైడ్ చేసిన డేటాని సమ్ అదర్ కాంపోనెంట్ లో యాక్సెస్ చేసాం. అండ్ ఆ ప్రొవైడ్ చేసిన డేటా అనేది ఇమ్యూటబుల్ డేటా ప్రాప్స్ ద్వారా. మనం ఇప్పుడు ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఒక కాంపోనెంట్స్ లో యూస్ చేసిన లాజిక్ ని సమ్ అదర్ కాంపోనెంట్ లో రీయూజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్లీ ఒక కాంపోనెంట్ ని డైరెక్ట్ గా మీరు సంథింగ్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ బేస్ చేసుకుని రీయూజ్ కూడా చేయొచ్చు. సో లైక్ ఎలా ఉంటుందంటే, ప్రీవియస్లీ మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాం. సో వి సీన్ ది కౌంటర్ లాజిక్ చూసాం. హ్యావ్ అన్ ఐడియా ఎవ్రీబడి? సో ఇప్పుడు నేను ఒక 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేసుకుంటాను. సో మన అప్లికేషన్ లో 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ 2 కాంపోనెంట్స్ కి కలిపి కామన్ లాజిక్ కావాలి. సపోజ్ ఐ హ్యావ్ ఎ లాజిక్ సంథింగ్ రిలేటెడ్ టు, సో ఐ నీడ్ ఏ లాజిక్ విచ్ విల్ బి కౌంటర్. సో కౌంటర్ వాల్యూ అనేది ఎనీథింగ్ అవ్వచ్చు. ఈ కౌంటర్ అనే లాజిక్ మనకి మన అప్లికేషన్ లో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ లోకి యూస్ చేయాలి అంటే ఎవ్రీ కాంపోనెంట్ లో మనం ఇండివిడ్యువల్ గా బిల్డ్ చేయాలి.
సో మనకు కావాల్సిన లాజిక్ అంతా కూడా సెపరేట్ కాంపోనెంట్ లో బిల్డ్ చేస్తాం. ఆ సెపరేట్ గా బిల్డ్ చేసే కాంపోనెంట్ ని ఏమని కాల్ చేస్తాం మనం? వి కాల్ విత్ నేమ్ కాల్డ్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే, ఈ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ లో ఏదైతే లాజిక్ ఉంటుందో, ఈ లాజిక్ ని మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ లో రీయూజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సపోజ్ ఐ హావ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ బటన్ కాంపోనెంట్. సో నేను ఒక కాంపోనెంట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని బటన్ కాంపోనెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది అనదర్ కాంపోనెంట్ విచ్ రిలేటెడ్ టు మౌస్ ఓవర్ అని ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఈ 2 కాంపోనెంట్స్ లోని నేను కామన్ గా ఐ వుడ్ లైక్ టు బిల్డ్ సమ్ టైప్ ఆఫ్ బటన్స్ హియర్. సో మౌస్ ఓవర్ లోన కాంపోనెంట్ లోనే ఒక బటన్ బిల్డ్ చేస్తున్నాను. బటన్ అనే కాంపోనెంట్ లోనే బటన్ బిల్డ్ చేస్తున్నాను. సో హియర్ ఐఎమ్ గివింగ్ క్లిక్ అనే ఒక బటన్ ఇచ్చాను. అండ్ ఇక్కడ హియర్ ఐఎమ్ గివింగ్ దిస్ బటన్ నేమ్ యాస్ మౌస్ ఓవర్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు యూజర్ క్లిక్ చేసినా సరే సమ్ వాట్ లాజిక్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది నాకు 1/1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుండాలి. సో నాకు క్లిక్ చేసేది బటన్ కాంపోనెంట్ లో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సిమిలర్లీ మౌస్ ఓవర్ కాంపోనెంట్ వచ్చేసరికి నాకు ఎప్పుడైతే యూజర్ ఈ స్పెసిఫిక్ బటన్ మీద మౌస్ ని ఓవర్ చేస్తారో అగైన్ నాకు సమ్ డేటా అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఆ ఇంక్రిమెంట్ కావాల్సిన లాజిక్ మొత్తం కూడా నేను హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో బిల్డ్ చేసిన లాజిక్ ని నేను డిఫరెంట్ కాంపోనెంట్స్ కి సర్వ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఒక 2 కాంపోనెంట్స్ ఎగ్జాంపుల్ తీస్తున్నాను. మన అప్లికేషన్ లో 2 కాంపోనెంట్స్ కాదు 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. సో కాంపోనెంట్స్ కి మధ్య డేటా గాని, లాజిక్ గాని ట్రాన్స్‌ఫర్ చేయాలి. లేదంటే డైరెక్ట్‌లీ మీరు ఆ కాంపోనెంట్‌ని రీయూజ్ చేసుకోవాలి అంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు? యూ షుడ్ హావ్ టు ఇంప్లిమెంట్ ది కాన్సెప్ట్స్ విచ్ రిలేటెడ్ టు హైయర్ ఆర్డర్ కాంపోనెంట్. దిస్ ఇస్ ద న్యూ టెక్నిక్ మా. సో రియాక్ట్ లో రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు అవసరమైతే ఆ స్పెసిఫిక్ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ ని మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. సో రీయూసింగ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేద్దాం. బటన్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. మౌస్ ఓవర్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. సో బటన్, మౌస్ ఓవర్ అనేది మీకు 2 యాక్షన్స్ చూపిస్తున్నాను. మీకు బటన్ అనే కాంపోనెంట్స్ మల్టిపుల్ ఉండొచ్చు. సో మల్టిపుల్ బటన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. మల్టిపుల్ బటన్స్ ని క్లిక్ చేసినప్పుడు డేటా ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే సో నాకు కౌంటర్ రిలేటెడ్ కోడ్ లాజిక్ అనేది డిఫరెంట్ కాంపోనెంట్స్ లో డిఫరెంట్ గా బిల్డ్ చేయడం కన్నా సో ఆల్ ది కాంపోనెంట్స్ కి కావాల్సిన లాజిక్ ని సెపరేట్ గా ఒక కాంపోనెంట్ లో బిల్డ్ చేసిన లాజిక్ ని మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ కి సర్వ్ చేస్తాం. ఆ సర్వ్ చేసే కాంపోనెంట్ ని ఏమని కాల్ చేస్తాం? రియాక్ట్ జేఎస్ లో మల్టిపుల్ కాంపోనెంట్స్ కి డేటా ట్రాన్స్ఫర్ చేసేదాన్ని హెచ్ఓసి అని ట్రీట్ చేస్తాం. హెచ్ఓసి మీన్స్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్. అది ఒక అవసరమైతే మీరు లాజిక్ ని యూజ్ చేసుకోవచ్చు. హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ మొత్తాన్ని మీరు సమ్ అదర్ కాంపోనెంట్ లో కూడా రీయూజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ సిట్యుయేషన్. ఓకేనా? అర్థమవుతుందా? హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఎందుకు యూజ్‌ఫుల్ అవుతుందనేది రియాక్ట్‌లో. సో నాకు డేటా ట్రాన్స్‌ఫరింగ్ కోసం ప్రాప్స్, స్టేట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నాకు డేటా ట్రాన్స్‌ఫర్ కాదు. లాజిక్‌ని నేను రీయూజ్ చేయాలి. అది నేను ఏ డిఫరెంట్ కాంపోనెంట్స్‌నైనా సరే అప్లికేషన్‌లో రీయూజ్ చేయడానికి హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్‌ని మీరు బిల్డ్ చేయాలి అంటే యూ నీడ్ టు నో ది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ స్టెప్స్ మీకు కొన్ని ఉన్నాయి. అవి మీకు క్లియర్‌గా చెప్తాను. సో హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఇంప్లిమెంటేషన్ స్టెప్స్. సో అట్‌లీస్ట్ మనం ఒక 3-4 స్టెప్స్ ని నేను అప్రోచ్ అయితే డెఫినైట్‌లీ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ లో క్రియేట్ చేసిన లాజిక్ ని మనం ఏ డిఫరెంట్ కాంపోనెంట్‌లో అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్‌లో అయితే బిల్డ్ చేయొచ్చు. సో ఫర్ ది స్టెప్ 1 యూ హావ్ టు create a higher order component. So firstly, a higher order component, a higher order component is a function that takes a component and returns a new component. ఈ పర్టిక్యులర్ స్పెసిఫిక్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ అనేది ఏమని చెప్తున్నారు రియాక్ట్ జేఎస్ లో? విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ ఏ కాంపోనెంట్, ఒక ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ గా ఒక కాంపోనెంట్ ని రిసీవ్ చేసుకొని అండ్ మనకి ఫైనల్లీ ఏం రిటర్న్ చేస్తుంది? ఫైనల్లీ ఎట్ లాస్ట్ ఇట్ విల్ రిటర్న్స్ ఏ న్యూ కాంపోనెంట్. ఏ కాంపోనెంట్ అయితే రిసీవ్ చేసుకుందో ఆ కాంపోనెంట్ ని రిటర్న్ చేయదు. సెపరేట్ గా ఒక న్యూ కాంపోనెంట్ ని అయితే రిటర్న్ చేస్తుంది. సో డెఫినెట్లీ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఈస్ ఏ ఫంక్షన్. సో ఐ వుడ్ లైక్ టు బిల్డ్ ఏ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ విత్ ఏ ఫంక్షన్ గా బిల్డ్ చేస్తున్నాం. సో టు బిల్డ్ ఏ ఫంక్షన్ వి యూస్ ఫంక్షన్ కీవర్డ్, రైట్? సో ఐమ్ యూజింగ్ ఫంక్షన్. సో సి బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. ఇలా మనం బిల్డ్ చేస్తే యాక్చువల్లీ ఫంక్షన్ ఏమని కాల్ చేస్తాం? లైక్ ఇలా మనం జావా స్క్రిప్ట్ లో బిల్డ్ చేస్తే దిస్ వన్ ఈస్ నౌన్ యాజ్ ఏ, is there any name to this function? There is no name to this Anonymous. function. We call this an anonymous function అంటాం. Anonymous function లోనే హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ తీసుకుంటాం. బట్ ఈ ఫంక్షన్ కి మనం ఒక నేమ్ ఇస్తున్నాము. సంథింగ్ లైక్ మై హెచ్ఓసి అని ఒక ఇస్తున్నాను. ఇప్పుడు నా కాంపోనెంట్ నేమ్ ఏమైపోతుంది? మై హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ అనేది నా కాంపోనెంట్ యొక్క నేమ్ అవుతుంది. సో నేను హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఒక ఫంక్షన్ కి ఇస్తున్నాను. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ కాంపోనెంట్ ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఆ రిసీవ్ చేసే కాంపోనెంట్ ఏంటో ప్రొవైడ్ చేయండి. బటన్ అయితే బటన్ కాంపోనెంట్, మౌస్ ఓవర్ అయితే మౌస్ ఓవర్, మీకు ఏ కాంపోనెంట్ అయితే కావాలో ఆ పర్టికులర్ కాంపోనెంట్ ని
ఇక్కడ యూజ్ చేయండి. అండ్ ఏం చేస్తుంది, ఇట్ టేక్స్ ఏ కాంపోనెంట్ అండ్ రిటర్న్స్ ఏ న్యూ కాంపోనెంట్. ఇది ఫస్ట్ స్టెప్ లో మనం బిల్డ్ చేయాల్సిన థింగ్. సో సెకండ్ స్టెప్ లో ఏం బిల్డ్ చేయాలంటే రైట్ ది రైట్ ది కామన్లీ యూజ్డ్ కామన్లీ యూజ్డ్ లాజిక్ ఇన్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్. సో ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ కి ఇన్సైడ్ ఇప్పుడు ఏం బిల్డ్ చేయాలి, మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ లో ఏదైతే లాజిక్ ని రీయూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లాజిక్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మనం ఇక్కడ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే సో మనం లాజిక్ రిలేటెడ్ సమ్ కోడ్ బిల్డ్ చేస్తాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ సో ఇంక్రిమెంట్ టైప్ ఆఫ్ డేటా. సో ఇంక్రిమెంట్ కౌంటర్ అని ఒక పర్టికులర్ లాజిక్ రిలేటెడ్ కోడ్ ని అయితే step 2 లో బిల్డ్ చేద్దాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫాలో ది step 3. So in step 3 you have to bind the higher order component with a న్యూ కాంపోనెంట్. సో ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ని ఫైనల్లీ మనం ఏ కాంపోనెంట్ తో బైండ్ చేయాల్సి ఉంటుంది, ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ని న్యూ కాంపోనెంట్ తో బైండ్ చేయాలి. సో ఏ న్యూ కాంపోనెంట్ తో బైండ్ చేస్తామంటే ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఒక పారామీటర్ ఒక కాంపోనెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ ఫైనల్లీ ఏం రిటర్న్ చేస్తుంది, ఇట్ రిటర్న్స్ ఒక న్యూ కాంపోనెంట్ ని రిటర్న్ చేస్తుంది కదా. ఆ న్యూ కాంపోనెంట్ ఏం చేయాలి, మనం హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఫైనల్లీ బైండ్ చేయాలి. బైండ్ ది హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ విత్ న్యూ కాంపోనెంట్ విచ్ రిక్వైర్డ్ విచ్ రిక్వైర్డ్ లాజిక్ కామన్లీ. సో మనకు కామన్ గా లాజిక్ ని ఏ కాంపోనెంట్ లో అయితే మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాంపోనెంట్ ఏం చేయాల్సి ఉంటుంది, మనం హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ తో వీ హ్యావ్ టు బైండ్ దట్. సో మనం బైండ్ చేయాల్సింది ఎలా బైండ్ చేస్తామంటే, సపోజ్ నేను ఒక బటన్ అనే కాంపోనెంట్ లో రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐమ్ రిటర్నింగ్ దట్ బటన్ కాంపోనెంట్ హియర్. సో ఈ న్యూ కాంపోనెంట్ లో నేను ఏం చేయాలి, ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో ఉండే ఈ లాజిక్ ని నేను రీయూజ్ చేసుకోవాలి. సో లాజిక్ రిలేటెడ్ కోడ్ అనేది ఇక్కడ బిల్డ్ చేస్తే బెటర్. ఓకేనా, సో క్లియర్. సో నేను బటన్ అనే కాంపోనెంట్ కి ఎలా ఇచ్చాను, సంథింగ్ అట్రిబ్యూట్ ఫార్మాట్ లో సమ్ వాల్యూని ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకేనా, సో యూ హ్యావ్ టు రైట్ ది లాజిక్. అండ్ ఫైనల్లీ ఇన్ స్టెప్ 4 సో యూ హ్యావ్ టు ఫాలో ది లాస్ట్ వన్, దట్ యాజ్ రిటర్న్ రిటర్న్ న్యూ కాంపోనెంట్ విత్ యాడెడ్ లాజిక్. లాస్ట్లీ ఆ పర్టికులర్ కాంపోనెంట్ ని రిటర్న్ చేయాలి. అది కూడా రిటర్న్ చేసినప్పుడు ఎలా రిటర్న్ చేయాలి, డెఫినెట్లీ వీ హ్యావ్ టు రిటర్న్ విత్ సమ్ వాట్ లాజిక్. మనం ఏదైతే లాజిక్ ని బిల్డ్ చేస్తాం ఈ బటన్ అనే కాంపోనెంట్ ని, ఆ బటన్ అనే కాంపోనెంట్ ని విత్ లాజిక్ తో అయితే రిటర్న్ చేయాలి. ఈ 4 స్టెప్స్ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ని అయితే మీరు రియాక్ట్ జేఎస్ లో బిల్డ్ చేయొచ్చు. సో హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఈస్ ఎ ఫంక్షన్ దట్ టేక్స్ ఏ కాంపోనెంట్ అండ్ రిటర్న్స్ ఎ న్యూ కాంపోనెంట్. దట్ వాస్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డిజైన్. అండ్ లాస్ట్ సెకండ్ స్టెప్ యూ హ్యావ్ టు రైట్ ది కామన్లీ మీరు ఏదైతే లాజిక్ ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లాజిక్ ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసిన లాజిక్ ని మీరు ఏదైతే కాంపోనెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాంపోనెంట్ తో బైండ్ చేయాలి. అండ్ ఫైనల్లీ బైండ్ అయిన లాజిక్ కాంపోనెంట్ ని మీరు రిటర్న్ కూడా చేసుకోవాలి. ఈ 4 స్టెప్స్ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజిక్స్ ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో విల్ సీ దట్ ఇన్ ప్రాక్టికల్లీ. సో ఫస్ట్లీ వీ నీడ్ టు క్రియేట్ డిఫరెంట్ కాంపోనెంట్స్. మీరు ఏవైతే కాంపోనెంట్స్ లో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేయండి. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ specific component in source folder. I would like to create a button component. So button with an extension called .js an extension provide చేస్తున్నాను. Create the button component here. So I would like to create a one class component. So for the reason I'm giving import. So import React from the library called React library. Next I need to create the class component. So class component name is, what is the component name? Button extends something like react dot component class. Next in this we have to take a predefined function called render. So this render will always expects to return at least one JSX element. So I'm returning this one. In this I just want to take one H1 element. This is a బటన్ కాంపోనెంట్ అని ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ తీసుకుంటాను అండ్ ఇక్కడ ఒక బటన్ ని కూడా రిటర్న్ చేస్తున్నాను. సో బటన్ టైప్ ఈక్వల్స్ టు ఇట్ షుడ్ బి వర్క్ యాజ్ ఎ బటన్ ఓన్లీ అండ్ ఐఎమ్ గివింగ్ దిస్ బటన్ నేమ్ యాజ్ బటన్ అండ్ ఐఎమ్ గివింగ్ దిస్ వన్ యాజ్ క్లిక్ మీ. బటన్ క్లిక్ మీ అని ఉంది టెక్స్ట్ నేమ్. అండ్ I would like to export the component here. Export default and the component name is button. Check the result. So print the output and we need to export this component and we need to import this button component in which location? We need to import it for app.js, right? So నేను ఇంపోర్ట్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను ఈ బటన్ కాంపోనెంట్ ని. ఐ నీడ్ టు ఇంపోర్ట్ దిస్ బటన్ కాంపోనెంట్ ఇన్ యాప్ లోనే కదా మనం బిల్డ్ చేస్తాం. సో యాప్ లోనే ఒకసారి ఇంపోర్ట్ చేయండి. సో మనం హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ బిల్డ్ చేసినప్పుడు అక్కడ ఏమైనా యూస్ చేస్తే అక్కడ బిల్డ్ చేసుకుందాం, నాట్ అన్ ఇష్యూ. సో బటన్ డాట్ జేఎస్
Next, I would like to write in this component something like button. Okay, just save the file and run the output. Control J. So npm space start. So it will return a button component in finally output as. So here you see this is a button component and button click me in the. Here is there any initial data to change the data? Here you see మనకి ఇనిషియల్ గా డేటా లేదు అండ్ బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగడానికి కోడ్. సో నేను బటన్ క్లిక్ చేసినప్పుడల్లా సమ్ వాట్ ఇనిషియల్ డేటా నాకు ఉండాలి. ఇనిషియల్ డేటా నేను ఏం చేయాలి, క్లిక్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇంక్రిమెంట్ కావాల్సిన కోడ్ నాకు నాట్ ఓన్లీ దిస్ బటన్ కాంపోనెంటే కాదు, ఇప్పుడు నేను ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్ విత్ నేమ్ కాల్డ్ సంథింగ్ లైక్ మౌస్ ఓవర్ అనే ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ ని బిల్డ్ చేస్తున్నాను. సో మౌస్ ఓవర్ విత్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ .js I taken. Just write the structure what we need. So again import React from the library called React library, and here I taken a component class mouse over extends React dot. The class is component. So in this we need to take the render function. So after the render function we have to return some data. So I would like to return more than one element. So I'm taking the parent element, and this is a mouse over component and ఒక text తీసుకుంటాను, and I would like to return as some button here. So button type equals to, it should be work as a button, and I'm giving this button name as mouse over అని mouse over change అని ఇస్తున్నాను. mouse over to change. సో mouse over to change. సో ఇప్పుడు నేను mouse over to change and ఈ పర్టికులర్ స్పెసిఫిక్ కాంపోనెంట్ కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ నేమ్ యాస్ మౌస్ ఓవర్. సో ఇప్పుడు నేను మౌస్ ఓవర్ అనే కాంపోనెంట్ బిల్డ్ చేసుకున్నా సరే, బటన్ అనే కాంపోనెంట్ బిల్డ్ చేస్తాను మౌస్ ఓవర్ టు చేంజ్. ఎప్పుడైతే యూజర్ ఈ పర్టికులర్ బటన్ మీద మౌస్ ఓవర్ చేస్తాడో అప్పుడు నాకు ఏముండాలి, సమ్ వాట్ ఇనిషియల్ డేటా ఉండాలి, అండ్ ఇనిషియల్ డేటాని మనం అప్గ్రేడ్ కూడా చేస్తుండాలి. సో ఇప్పుడు నాకు బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమో అప్డేట్ అవ్వాలి, ఈ మౌస్ ఓవర్ అనే కాంపోనెంట్ ఏమో క్లిక్ చేసినప్పుడు కాదు, మౌస్ ఓవర్ చేసినప్పుడు డేటా చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు డేటా చేంజ్ అవ్వాలంటే టూ కాంపోనెంట్స్ లో ఇనిషియల్ గా సమ్ డేటా తీసుకోవాలి. ఇస్ దెర్ ఎనీ ఇనిషియల్ డేటా ఇన్ దిస్ టూ కాంపోనెంట్స్? ఫస్ట్లీ ఇస్ దెర్ ఎనీ ఇనిషియల్ డేటా? మనం తీసుకునే టూ కాంపోనెంట్స్ లో ఇనిషియల్ డేటా లేదు. అండ్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్స్ రాయాలంటే మనం క్లాస్ కాంపోనెంట్ యూజ్ చేసాం కాబట్టి సెట్ స్టేట్ మెథడ్ యూజ్ చేసి డేటాను అప్డేట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను తీసుకునే ఇనిషియల్ డేటా గానీ అప్డేట్ చేసినప్పుడు కావాల్సిన లాజిక్ కోడ్ గానీ ఆల్ ద థింగ్స్ ఇప్పుడు నాకు టూ కాంపోనెంట్స్ లో కామన్ గా కావాలి. సో ఇప్పుడు నాకు ఇలా టూ కాంపోనెంట్స్ లో కామన్ గా కావాల్సిన లాజిక్ ని నేను డైరెక్ట్ గా టూ కాంపోనెంట్స్ లో టూ డిఫరెంట్ వేస్ లో టూ టైమ్స్ బిల్డ్ చేయకుండా ఆ టూ కాంపోనెంట్స్ కి కావాల్సిన లాజిక్ మొత్తాన్ని కూడా నేను సెపరేట్ కాంపోనెంట్ లో బిల్డ్ చేస్తాను. అండ్ బిల్డ్ చేసే కాంపోనెంట్ ని హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ గా ట్రీట్ చేసుకొని ఆ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ కి బైండ్ చేస్తాను. ఆటోమేటిక్ గా బైండ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి కావాల్సిన లాజిక్స్ అనేవి ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ మీద అయితే జరుగుతాయి. సో చెక్ ది రిజల్ట్స్. సో ఇప్పుడు నేను బటన్ కాంపోనెంట్ ఉంది, మౌస్ ఓవర్ కాంపోనెంట్ ఉంది. ఇప్పుడు ఈ టూ కాంపోనెంట్స్ కి కావాల్సిన లాజిక్ కాంపోనెంట్ నేను ఏం చేయాలి, బిల్డ్ చేయాలి. సో కాంపోనెంట్ బిల్డ్ చేద్దాం, లాజిక్ కావాల్సిన కాంపోనెంట్. సో హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ కాబట్టి డైరెక్ట్ గా హెచ్ఓసి అని నేమ్ ఇవ్వకుండా సంథింగ్ ఏదైనా నేమ్ ఇవ్వండి. సంథింగ్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది నేమ్ రిలేటెడ్ టు మై కౌంటర్ అని ఇస్తున్నాను. ఆల్రెడీ కౌంటర్ అనే ఫైల్ ఉంది కదా. సో ఇప్పుడు నేను కౌంటర్ ఫైల్ క్రియేట్ చేయకుండా ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ మై కౌంటర్ డాట్ జేఎస్. ఇప్పుడు ఈ మై కౌంటర్ డాట్ జేఎస్ అనే ఫైల్ మనం కాంపోనెంట్ క్రియేషన్ కోసం కాదు, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ క్రియేట్ చేసే వేలో బిల్డ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇంపోర్ట్ ది రియాక్ట్ లైబ్రరీ. సో ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ ది లైబ్రరీ కాల్డ్ రియాక్ట్ లైబ్రరీ. సో ఇప్పుడు నేను హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలంటే కొన్ని ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ చూసాం. What are the four implementation steps? What is a higher order component? A higher order component is a function that takes a component and returns a new component. So firstly మీరు దాని వేలో బిల్డ్ చేయండి. So firstly I would like to create a component function. It takes a component and returns a new component, right? సో ఇప్పుడు నేను ఏం చేయాలి, కాంపోనెంట్ ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో ఐఎమ్ డిఫైనింగ్ అ కాంపోనెంట్ కాల్డ్. సో బటన్ అనే కాంపోనెంట్ మనకి అవైలబుల్ ఉందా, అవైలబుల్ లేదా? టెల్ మీ. బటన్ కాంపోనెంట్ ఉంది. సో బటన్ కాంపోనెంట్ అవైలబుల్ ఉందా? బటన్ కాంపోనెంట్ లో నేను ఈ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి బటన్ కాంపోనెంట్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను తీసుకునే ఫంక్షన్ కి ఒక నేమ్ ఇస్తున్నాను. సంథింగ్ లైక్ మై హైయర్ ఆర్డర్ కాంపోనెంట్, మై కౌంటర్ అనేది తీసుకుందాం. సంథింగ్ లైక్ మై కౌంటర్ అనే ఫైల్ క్రియేట్ చేసాం కదా, కాంపోనెంట్ నేమ్ కూడా ఎలా తీసుకుంటున్నాను, మై కౌంటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇట్ టేక్స్ ఏ ఫంక్షన్ అండ్ ఫైనల్లీ వాట్ ఇట్ రిటర్న్స్, ఫైనల్లీ
New component. సో ఇట్ రిటర్న్స్ ఏ న్యూ కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ రిటర్న్ చేద్దాం. బట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ అని ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో నేనేం చేయాలి? ఒక న్యూ కాంపోనెంట్ ని రిటర్న్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాంపోనెంట్ ఉండాలి కదా. సో నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సంథింగ్ లైక్ న్యూ కాంపోనెంట్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెన్స్ ఫ్రమ్ ది రియాక్ట్ డాట్ కాంపోనెంట్ క్లాస్. ఇన్ దిస్ ఐఎమ్ టేకింగ్ ఏ రెండర్ ఫంక్షన్ హియర్. సో నెక్స్ట్ రెండర్ ఫంక్షన్ లో మనం కావాల్సిన డేటాని రిటర్న్ చేసుకుందాం. సో రిటర్న్ I'm taking one parent element here. So now this is a higher order component. It takes a component and it returns a new component కదా. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్ నేమ్ చేద్దాం, మనం రిటర్న్ చేద్దాం. రిటర్న్ చేసే ముందు రెండర్ ఫంక్షన్ లో మనం డేటా తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద రెండర్ ఫంక్షన్, దిస్ ఇస్ ద కాంపోనెంట్. ఇప్పుడు ఈ కాంపోనెంట్ నేమ్ చేద్దాం మనం. We need to return this component. So return what is the component name? New component. సో రిటర్న్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రిటర్న్ చేసిన ఈ కాంపోనెంట్ లో ఏం చేయాలి? ఇనిషియల్ గా సమ్ డేటా తీసుకోవాలి. ఇనిషియల్ గా సమ్ డేటా తీసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం చెప్తారా? ఇనిషియల్ గా డేటా క్రియేట్ చేయాలి అంటే, లాజిక్ ని పర్ఫామ్ చేయాలంటే, నేను లాజిక్ బిల్డ్ చేయాలంటే ఇనిషియల్ గా డేటా ఉండాలి కదా. ఈస్ దేర్ ఎన్ ఇనిషియల్ డేటా హియర్ ఫర్ దిస్ కాంపోనెంట్? దెర్ ఈస్ నో ఇనిషియల్ డేటా హియర్. సో ఇప్పుడు నేను ఇనిషియల్ డేటా హోల్డ్ చేయాలి. అది కూడా మనం క్లాస్ కాంపోనెంట్ లో హోల్డ్ చేయాలంటే ఎక్కడ హోల్డ్ చేస్తాం? క్లాస్ కాంపోనెంట్ లో డేటాని. So we have to take the constructor of the component class. I'm taking the constructor here in this new component. So constructor and take a one super class. Next, write the state object data. This dot state dot something related to counter and is now. So state is an object, right? Firstly, state is an object. Object got treat చేసి object లో మనం property ని build చేయాలి. So counter అని ఒక property ఇస్తున్నాను. Initial value 0 ఇస్తున్నాను. ఇప్పుడు ఈ counter value నేమ్ చేయాలి నేను. ఈ counter value ని ఎవరికి బైండ్ చేయాలి? నా దగ్గర లాజిక్ ఉంది, నా దగ్గర ఇనిషియల్ డేటా ఉంది. ఈ ఇనిషియల్ డేటా నేను ఏ కాంపోనెంట్ లో రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను? నేను ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఒక పారామీటర్ ఇచ్చాను. వాట్ ఈస్ దట్ పారామీటర్ ఐ గివెన్? బటన్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను? ఆ బటన్ అనే కాంపోనెంట్ ని రిటర్న్ చేస్తున్నాను. చూడండి, న్యూ కాంపోనెంట్ లో బటన్ కాంపోనెంట్ రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు బటన్ కాంపోనెంట్ లో నేను ఏం చేయాలి? ఇనిషియల్ గా డేటా డిస్ప్లే చేయాలి. సో ఫర్ దట్ ఈ పర్టికులర్ HTML ఎలిమెంట్ కి ఈ స్టేట్ ఆబ్జెక్ట్ ని ఒక ప్రాపర్ అట్రిబ్యూట్ ఫార్మాట్ లో బిల్డ్ చేస్తున్నాను. సంథింగ్ రిలేటెడ్ టు కౌంట్ వాల్యూ. So count is a property I taken. So count value initially ఎక్కడ ఉంది? This dot state dot what is the property name? Counter. సో ఇప్పుడు బటన్ అనే కాంపోనెంట్ లో నువ్వేం చేస్తావు? ఈ డేటాని ఒక అట్రిబ్యూట్ ఫార్మాట్ లో రిటర్న్ చేస్తున్నావు డేటాని. సో ఇప్పుడు రిటర్న్ చేసిన డేటాని ఏం చేయాలి? యూజర్ కి డిస్ప్లే చేయాలి కదా. సో యూజర్ కి డిస్ప్లే చేయాలంటే ఈ కాంపోనెంట్ లో ఇక్కడ మనకి ఇది అట్రిబ్యూట్ సమ్ వాల్యూ ఉంది. ఈ వాల్యూ మనం అనదర్ కాంపోనెంట్ లో యాక్సెస్ చేయాలి, బటన్ కాంపోనెంట్ లో. ఎందుకంటే ఫైనల్లీ మనం హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ ని యాప్ కాంపోనెంట్ ప్రొవైడ్ చేసామా, బటన్ కాంపోనెంట్ ని ప్రొవైడ్ చేసామా యాప్ కి? సిరీస్ Button బటన్ కాంపోనెంట్. కాబట్టి నువ్వు ఇక్కడ HTML ఎలిమెంట్ కి అట్రిబ్యూట్ ఫార్మాట్ లో ఇనిషియల్ గా స్టేట్ డేటా వాల్యూ ఇచ్చావు. ఇప్పుడు ఈ వాల్యూ నేను ఏం చేయాలి? ఈ బటన్ కాంపోనెంట్ లో రిటర్న్ చేయాలి. సో ఎలా రిటర్న్ చేస్తామంటే, ఇక్కడ ఇది అట్రిబ్యూట్ ఫార్మాట్ లో ఉంది. దీన్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఎలా యాక్సెస్ చేస్తాం మనం జనరల్లీ? హౌ వి ఏబుల్ టు యాక్సెస్ ద డేటా? టెల్ మీ. అక్కడ అట్రిబ్యూట్ ఫార్మాట్ లో ఉంది. ఆ ఫార్మాట్ ఉన్న డేటాను యాక్సెస్ చేయాలి. props dot what is the prop name we given there? Counter. So we given the property called count అని ఇచ్చాను. సో ఇప్పుడు ఆ కౌంట్ ప్రాపర్టీ ఇచ్చాను. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీ కోడ్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. సి ఇస్ దర్ ఎనీ కోడ్ ఎగ్జిక్యూటింగ్ హియర్? మనం ఏం చేస్తాం? హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ బిల్డ్ చేసాం. బిల్డ్ చేసిన కాంపోనెంట్ కి ఒక పారామీటర్ గా ఏ కాంపోనెంట్ అయితే బిల్డ్ చేయాలో బిల్డ్ చేసాం. బట్ అసలు ఇక్కడ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఎనేబుల్ లో ఉందా, డిజేబుల్ లో ఉందా? హియర్ యూ సీ, హియర్ ఈ కాంపోనెంట్ డేటాని యూస్ చేసుకోవాలి. బటన్ కాంపోనెంట్ అంటే ఇది ఇంకా ఎక్స్పోర్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాంపోనెంట్ ని, ఆ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ వాట్ ఈస్ అవర్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ నేమ్? మై కౌంటర్. అండ్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, బటన్ అనే కాంపోనెంట్ ని డిస్ప్లే చేస్తాం డేటాని. అంటే 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం. ఒక ఫంక్షన్ తీసుకున్న డేటా తీసుకున్నాం, మనకు కావాల్సిన లాజిక్ ఇంకా బిల్డ్ చేయలేదు, నేను బిల్డ్ చేద్దాం. అండ్ ఇనిషియల్ గా డేటా తీస్తున్నాను. స్టెప్ 3 లో బిల్డ్ చేసిన లాజిక్ కోడ్ ని ఇక్కడ బైండ్ చేసాం. 4th స్టెప్ లో ఏం చేయాలి? రిటర్న్ న్యూ కాంపోనెంట్ విత్ యాడెడ్ లాజిక్. ఇప్పుడు ఈ బటన్ అనే కాంపోనెంట్ ఉంది, సమ్ ఇనిషియల్ డేటా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ బటన్ అనే కాంపోనెంట్ లో నువ్వు ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ తో ర్యాప్ చేసి నువ్వు బిల్డ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ని మీరు ఏ కాంపోనెంట్ లో యూజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాంపోనెంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేయండి. సో ఇంపోర్ట్ మై కౌంటర్ ఫ్రమ్ దిస్ ఫైల్. అండ్ ఇప్పుడు ఈ మై కౌంటర్ తో ఉన్న కాంపోనెంట్ ఇక్కడ బటన్ ఎక్స్పోర్ట్ అయింది కదా. ఎక్స్పోర్ట్ అయినప్పుడు నార్మల్ గా ఎక్స్పోర్ట్ చేయకుండా నేను ఐ వుడ్ లైక్ టు బైండ్ ఇట్ విత్ ఏ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్. సో మై కౌంటర్ ఆఫ్ అని చెప్పి బటన్ అని ఇస్తున్నాను. చెక్ ది రిజల్ట్. ఇప్పుడు మనకి ఇనిషియల్ గా డేటా ఏమైనా హోల్డ్ అయిందేమో చెక్ చేయండి. Is there any initial data is holding here? Yes, sir. ఇనిషియల్ గా డేటా హోల్డ్ అవడం కనిపిస్తుందా? సో ఇనిషియల్ గా డేటా హోల్డ్ అయింది. మనం ఎక్కడి నుంచి హోల్డ్ చేస్తున్నాం ఆ డేటాని? డైరెక్ట్ గా బటన్ కాంపోనెంట్ నుంచి హోల్డ్ చేస్తున్నామా, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ నుంచి హోల్డ్ చేస్తాను ఆ డేటాని? సి మనం హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో
బిల్డ్ చేసుకున్నాం డేటాని, రైట్? సో మై కౌంటర్ అనేది ఏంటి మనకి మన హైయర్ ఆర్డర్ కాంపోనెంట్. ఆ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో స్టేట్ ఆబ్జెక్ట్ లో ఇనిషియలైజ్ అయిన డేటాని నేను బటన్ కాంపోనెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, బటన్ కాంపోనెంట్ ఉంది, డేటా రిటర్న్ అయింది. ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే ఈ బటన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు నాకు ఏమవ్వాలి, ఈ స్పెసిఫిక్ డేటా ఉంది కదా, ఈ డేటా ఏమవ్వాలి మనకి చేంజ్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం బటన్ క్లిక్ చేసినప్పుడు చేంజ్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, ఈ పర్టికులర్ బటన్ కాంపోనెంట్ కి ఏ ఈవెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆన్ క్లిక్స్. సో వీ నీడ్ టు ప్రొవైడ్ an event called on click. సో ఇప్పుడు ఆన్ క్లిక్ అని చెప్పి ప్రీవియస్లీ ఏం చేసేవాళ్ళం, దిస్ డాట్ హ్యాండిల్ డేటా చేంజ్ అని చెప్పి ఒక హ్యాండ్లర్ ఇచ్చి ఆ హ్యాండ్లర్ లో సెట్ స్టేట్ అనే మెథడ్ బేస్ చేసుకుని అప్డేట్ చేసేవాళ్ళం. అసలు ఇప్పుడు నువ్వు సెట్ స్టేట్ తీసుకోవాలంటే ఇనిషియల్ గా స్టేట్ ఉండాలి. బట్ ఇనిషియల్ గా స్టేట్ అనేది ఈ బటన్ కాంపోనెంట్ లో అవైలబుల్ ఉందా మనకి, ఈ బటన్ కాంపోనెంట్ లో నో సార్. లేదు. ఇప్పుడు మనకి స్టేట్ ఎక్కడ ఉంది, మై కౌంటర్ అనే ఈ స్పెసిఫిక్ ఫైల్ లో ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ నుంచి నువ్వు డేటాను అప్డేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ రిటర్న్ చేసిన బటన్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ బటన్ కాంపోనెంట్ కి ఏం చేస్తున్నాను, ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ అనదర్ అట్రిబ్యూట్ సంథింగ్ లైక్ ఇంక్రిమెంట్ కౌంటర్ అని ఇస్తున్నాను. ఇంక్రిమెంట్ కౌంటర్ ఇంకొక అట్రిబ్యూట్ ఇచ్చాను, సమ్ వాల్యూ ఇస్తున్నాను. దిస్ డాట్ ఇంక్రిమెంట్ కౌంటర్ అని ఒక స్పెసిఫిక్ హ్యాండ్లర్ అయితే అసైన్ చేశాను. ఇప్పుడు హ్యాండ్లర్ బేస్డ్ కోడ్ బిల్డ్ చేయొచ్చు కదా. ఇక్కడ మనం tell me the function increment counter that equals to, I take it in a arrow function to bind the event. So here we need to update the data. So to update the data for state object, we use a specific method called set state. So you need to update the counter related property data. So counter column. So this dot state dot this dot state dot. What is the property? Counter plus 1, right? సో ఇప్పుడు నాకు కావాల్సిన లాజిక్ మొత్తం కూడా ఇక్కడ అట్రిబ్యూట్ ఫార్మాట్ లో ఉంది. అట్రిబ్యూట్ ఫార్మాట్ మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటే సరిపోతుంది. సో యాక్సెస్ దట్ కంటెంట్ దిస్ డాట్ ప్రాప్స్ డాట్ what we usually there inc counter cnt now inc count. చెక్ ద రిజల్ట్. ఇప్పుడు క్లిక్ ఆన్ బటన్. నేను బటన్ క్లిక్ చేస్తే డేటా చేంజ్ అవుతుంది. చేంజ్ అవడానికి కావాల్సిన లాజిక్ మొత్తాన్ని కూడా సేమ్ ఈ బటన్ అనే కాంపోనెంట్ లో మనం బిల్డ్ చేసామా, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో బిల్డ్ చేసామంటే ఏం చెప్తారు మీరు, we build the entire component in higher order component లో ఇనిషియల్ గా స్టేట్ డేటా తీసుకున్నాం. ఆ స్టేట్ డేటాని యూజర్ ఎప్పుడైతే బటన్ కాంపోనెంట్ తో ఇంటరాక్ట్ అయ్యి క్లిక్ చేస్తారో మనకి ఏమవుతుంది, డేటా చేంజ్ అవుతుంది. సో హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తుంది, ఒక కాంపోనెంట్ ని రిసీవ్ చేసుకుని ఇంకొక కాంపోనెంట్ ని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేసే కాంపోనెంట్ నేను ఒక క్లాస్ కాంపోనెంట్ గా తీసుకుని ఆ క్లాస్ కాంపోనెంట్ ని రిటర్న్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి, మనకి కావాల్సిన కోడ్ లాజిక్స్ అంతా బిల్డ్ చేసుకున్నాం. సో బిల్డ్ చేసిన కోడ్ ఆర్ లాజిక్ ని మనం ఏదైతే కాంపోనెంట్ కి యాక్సెప్ట్ చేసామో ఆ యాక్సెప్ట్ చేసిన కాంపోనెంట్ కి ప్రొవైడ్ చేయండి అట్రిబ్యూట్స్ ఫార్మాట్స్ లో. ప్రొవైడ్ చేసిన అట్రిబ్యూట్స్ డేటాని సమ్ అదర్ కాంపోనెంట్ లో మనం ఎలా యాక్సెస్ చేస్తాం, ప్రాప్స్ ఫార్మాట్ లో యాక్సెస్ చేయడం ఐడియా ఉంది కదా మీ అందరికి. సో లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు యాడ్ దీస్ థింగ్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ బటన్ కాంపోనెంట్. సేమ్ ఇదే యాక్షన్ మనం ఇప్పుడు మౌస్ ఓవర్ అనే కాంపోనెంట్ లో కూడా యూస్ చేసుకోవచ్చా హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ డేటాని? టెల్ మీ. హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ డేటాని సేమ్ ఇక్కడైనా యూస్ చేసుకోవచ్చా, మనం ఇంకేమైనా అదర్ కాంపోనెంట్ లో యూస్ చేయొచ్చా? యూ కెన్ యూస్ దిస్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ లాజిక్ ఇంటూ ఎనీ అదర్ కాంపోనెంట్స్. మీరు ఏ కాంపోనెంట్ లో కామన్ గా యూస్ చేయాలనుకున్నా సరే హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ లో ఏదైతే లాజిక్ పర్ఫామ్ చేస్తామో పర్ఫామ్ చేసిన లాజిక్ ని డిఫరెంట్ కాంపోనెంట్స్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సిమ్ ఫర్ ద మౌస్ ఓవర్ కాంపోనెంట్ కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాప్ కాంపోనెంట్ లో బటన్ కాంపోనెంట్ రిమూవ్ చేసేసి ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది మౌస్ ఓవర్ అనే ఒక కాంపోనెంట్ ఇస్తున్నాను. రిటర్న్ ద మౌస్ ఓవర్ కాంపోనెంట్ ఇయర్ మౌస్ ఓవర్. జస్ట్ సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. ఇప్పుడు మీకు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఏ మౌస్ ఓవర్ కాంపోనెంట్ ఉంది అండ్ మౌస్ ఓవర్ టు చేంజ్ అని ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌస్ ఓవర్ టు చేంజ్ క్లిక్ చేస్తే అసలు ఇనిషియల్ గా డేటా ఏమైనా ఉందా ఇక్కడ మనకి? దెర్ ఈస్ నో ఇనిషియల్ డేటా. సో ఇప్పుడు ఇనిషియల్ డేటాను హ్యాండిల్ చేద్దాం. సో ఇప్పుడు మై కౌంటర్ అనే హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ నేను బటన్ ఇవ్వకుండా ఏమిస్తాను ఇక్కడ, హియర్ ఐ జస్ట్ వాంట్ గో ఫర్ ది మౌస్ ఓవర్ అనే కాంపోనెంట్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మనం రిటర్న్ చేసుకున్నప్పుడు కూడా ఎవరిని రిటర్న్ చేయాలి, బటన్ నా మౌస్ ఓవర్ నా? హియర్ వీ నీడ్ టు రిటర్న్ మౌస్ ఓవర్. హియర్ లాస్ట్లీ ఆల్సో యూ టుక్ ది మౌస్ ఓవర్ ఎలిమెంట్. సో ఓకే, మౌస్ ఓవర్ ఇప్పుడు ఇనిషియల్ గా డేటా ఎక్కడ ఉంది, ఈ కౌంట్ అనే ప్రాపర్టీలో ఉంది. ఈ కౌంట్ అనే ప్రాపర్టీని ఇక్కడ మనం రిటర్న్ చేయండి. రిటర్న్ చేసుకోండి, అది హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ డేటా కాబట్టి ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ మై కౌంటర్ విత్ మై కౌంటర్ డాట్ జేఎస్. అండ్ ఇప్పుడు ఈ మౌస్ ఓవర్ ని డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేయొద్దు, విత్ యాడెడ్ లాజిక్ కాబట్టి మై కౌంటర్ తో బైండ్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఓకే, అండ్ హియర్ ఐ నీడ్ టు చేంజ్ ది డిస్ప్లే ది డేటా టు ది యూజర్. h3 this dot props dot cnt or count value we given the property as count. Check the output. So here this also it is displaying the zero initial data, right? సో ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే మౌస్ ఓవర్ చేస్తారో నాకు చేంజ్ అవ్వాలి. మౌస్ ఓవర్ చేసినప్పుడు చేంజ్ అవ్వాలంటే మీకు ఈవెంట్ తెలుసా, గుర్తుందా? ఈవెంట్ మౌస్ ఓవర్ జరిగినప్పుడు యాక్షన్ జరగాలి అంటే హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది ఈవెంట్ కాల్డ్ ఆన్ మౌస్ ఓవర్. ఈవెంట్ ఐడియా ఉందా మీ అందరికి? సో ఇప్పుడు ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ లో ఇక్కడ ఆల్రెడీ మనం బిల్డ్ చేసాం లాజిక్ ని. సో ఐఎన్సి కౌంట్ అనే
ఈ స్పెసిఫిక్ ప్రాపర్టీని ఇక్కడ బిల్డ్ చేయండి. సో దిస్ డాట్ props డాట్ ఇంక్రిమెంట్ కౌంట్, చెక్ ది అవుట్పుట్. సో నార్మల్ గా 0 ఉంది, నేను మౌస్ ఓవర్ చేస్తే 1 కి వెళ్తుంది, 2 3 4 5 6 7 8 ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ లో బిల్డ్ చేసిన లాజిక్ ని డిఫరెంట్ కాంపోనెంట్స్ లో రీయూజ్ చేయడం అర్థమవుతుందా ఎవ్రీవన్? సో ఈ అప్లికేషన్ లో 10 కాంపోనెంట్స్ సేమ్ లాజిక్ తో ఉన్నాయి అనుకుంటే ఏం చేస్తారు, 10 కాంపోనెంట్స్ ని డిఫరెంట్ వేస్ లో బిల్డ్ చేయకుండా 10 కాంపోనెంట్స్ కలిపిన లాజిక్ మొత్తాన్ని కూడా ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ లో బిల్డ్ చేస్తే ఆ కాంపోనెంట్ మనం ఏమని ట్రీట్ చేయొచ్చు, we treat that component as a higher order component. Higher order component అనేది దానికి సెపరేట్ సింటాక్స్ ఉండదు. హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఈస్ అ ఫంక్షన్. ఆ ఫంక్షన్ కాంపోనెంట్ లో మనం ఏం బిల్డ్ చేస్తాం, మనకు కావాల్సిన లాజిక్ ని బిల్డ్ చేస్తాం. సో లాజిక్ బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా సమ్ డేటాను హోల్డ్ చేయాలి కాబట్టి నేను స్టేట్ ఆబ్జెక్ట్ ని కూడా హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ కి ఇన్సైడ్ రిటర్న్ చేస్తున్న న్యూ కాంపోనెంట్ లోనే బిల్డ్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ అక్కడ మనం రిటర్న్ చేసే కాంపోనెంట్ న్యూ కాంపోనెంట్ అనే నేమ్ తోనే రిటర్న్ చేస్తున్నాను. మీరు ఆ కాంపోనెంట్ నేమ్ తోనే రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ యువర్ చాయిస్. మీరు ఏ నేమ్ తో అయినా సరే రిటర్న్ చేయొచ్చు. ఓకేనా? హైయర్ ఆర్డర్ కాంపోనెంట్, దిస్ వన్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్. సో మన ఒక అప్లికేషన్ లో మీకు తెలుసు, మీరు ప్రొడక్ట్ బేస్డ్ అప్లికేషన్స్ చూసారనుకోండి, లైక్ అప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ చూస్తే బై నో యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్స్ ప్రతి ప్రొడక్ట్ కి కామన్ ఉంటుందా, లేదంటే స్పెసిఫికల్లీ ఒక కాంపోనెంట్ గా ఉంటుందా? ఎవ్రీ ప్రొడక్ట్ ఉంటుంది. ఎవ్రీ ప్రొడక్ట్ కి వాళ్ళు బిల్డ్ చేయరు, ఆ పర్టికులర్ 2 థింగ్స్ ఏం చేస్తారు, ఒక స్పెసిఫిక్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో బిల్డ్ చేసి ఆ బిల్డ్ చేస్తుంది విత్ లాజిక్ తో కూడా పంపించేస్తుంటారు బై నో యాడ్ టు కార్ట్ థింగ్స్ కి. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్స్ లో ఇవి యూజ్ అవుతాయి. ఇది ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ రియాక్ట్ లో. సో రిడక్స్ లో అయితే కనెక్ట్ అనే నేమ్ తోను, రిలేస్ లో అయితే క్రియేట్ ఫ్రాగ్మెంట్ కంటైనర్ అనే డిఫరెంట్ నేమ్స్ తో అయితే కాల్ చేస్తాం. ఓకేనా? దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ. Yes, sir. అండ్ ఎస్టర్డే మనం ఫామ్ చెప్పాను, ఫామ్ ప్రాక్టీస్ చేశారు అందరూ. ఫామ్ కాంపోనెంట్ అర్థమైందా? రియాక్ట్ లో ప్రతి థింగ్స్ ని మనమే కంట్రోల్ చేస్తూ ఉండాలి. హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దిస్ ఫామ్, దిస్ వన్. సో మనం ప్రీవియస్లీ రేడియో బటన్స్ చూడలేదు. రేడియో బటన్స్ ఎవరైనా ట్రై చేశారా? ఎనీవన్? Here you see how to create the radio buttons. So this is the component, right? Finally form. Next, after this, I just want to create another division. First initial data తీసుకుందాం. I just want to take the label. Say label as radio buttons ని enter అని ఇస్తామా, select ఇస్తామా for radio buttons. For radio buttons కానీ చెక్ బాక్స్ కానీ మనం యూజర్ కి select options ఇస్తాం. So I'm giving the label as select your gender అని ఇస్తాను. How to create a radio button? Same button type equal radius. Tell me more. Button tag or type equal radius. Type equals to button kadma, we need to take the input type equals to value as radio. So మీరు రేడియో బటన్ క్రియేట్ చేయాలన్నా, చెక్ బాక్స్ క్రియేట్ చేయాలన్నా ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ ఫర్ దిస్ ఐఎమ్ గివింగ్ ది నేమ్ యాజ్ మెయిల్ ఆప్షన్. అండ్ రేడియో బటన్స్ మోర్ దెన్ వన్ ఆప్షన్ సెలెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనం నేమ్ అట్రిబ్యూట్ కూడా ప్రొవైడ్ చేస్తాం, గుర్తుందా? సో నేమ్ ఈక్వల్స్ టు, యూ కెన్ గో ఫర్ ది ఎనీ వాల్యూ. నేమ్ ఈక్వల్స్ టు సమ్ జెండర్ ఐ గివెన్ హియర్. సో లైక్ మేల్, నెక్స్ట్ ఫీమేల్, సంథింగ్ లైక్ అదర్స్, సంథింగ్ లైక్ వాల్యూ మేల్, ఫీమేల్. నెక్స్ట్ ఐమ్ గోయింగ్ ఫర్ ది సమ్ అదర్స్ అనే డేటా. అండ్ మనకి రేడియో బటన్స్ అనే డిఫాల్ట్ గా ఆన్ ఆఫ్ అవుతాయి. మీకు ఏ వాల్యూ వెళ్ళాలో కూడా మీరే చెప్పాలి. బట్ అసలు ఇక్కడ వాల్యూ వెళ్ళాలంటే ఇనిషియల్ గా స్టేట్ ఆబ్జెక్ట్ నుంచి వెళ్ళాలి కదా. సో చేద్దాం. సో ఇప్పుడు నార్మల్ గా ఫామ్ అనే కాంపోనెంట్ ని యాప్ లో రిటర్న్ చేయండి. ఇంపోర్ట్ ఫామ్ ఫ్రమ్ ఫామ్. I need to take the form data. So form open, close, save the file, run the output. So Osor is not defined on the, so form component return చేసాం. Here also we export the form, refresh the page. Okay, so it is displayed like this. Radio buttons అనే డిస్ప్లే అవడం కనిపిస్తున్నాయి మీకు, రేడియో బటన్స్. ఓకే, యూజర్ ఇఫ్ మెయిల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మెయిల్ డేటా రావాలి. ఇనిషియల్ గా రేడియో బటన్స్ అనేవి చెక్ అయి ఉన్నాయా, అన్చెక్ అయి ఉన్నాయా? రేడియో బటన్స్ Uncheck. ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేయాలి కదా. సో స్టేట్ ఆబ్జెక్ట్ మూవ్ అవుదాం. ఆల్రెడీ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో హియర్ ఆల్సో ఐ టేకెన్ జెండర్. ఈ జెండర్ అనే కేటగిరీ రిలేటెడ్ థింగ్స్ ని యూజర్ ఓన్లీ వన్ వాల్యూ సెలెక్ట్ చేస్తారా, మోర్ దెన్ వన్ వాల్యూ నా ఎట్ ఎ టైం? సో కాబట్టి నాకు ఇనిషియల్ గా సింగిల్ వాల్యూ స్టోర్ అవుతుందని తెలిసి నేను ఏం చేస్తాను, ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు దాన్ని మనం హ్యాండిల్ చేద్దాం. సో ఇనిషియల్ గా ఏ డేటా ఉంది, దిస్ డాట్ స్టేట్ డాట్ జెండర్ వాల్యూ ఉంది కదా. ఈ డేటా వాల్యూని అక్కడ డిస్ప్లే చేయకుండా నేను ఏం చేస్తానంటే, ఇనిషియల్ గా మనకి ఏ బటన్ క్లిక్ చేస్తే ఏ వాల్యూ వెళ్ళాలో తెలుసు కదా. మీరు ఆ స్టేట్ ఆబ్జెక్ట్ ఇస్తే ఎంటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు వాల్యూకి ఏమి ఇస్తారంటే, సో మీకు ఈ వాల్యూ ఏం కావాలి, ఈ పర్టికులర్ రేడియో బటన్ కి మెయిల్ కావాలి. సో వాల్యూ డిఫైన్ చేయండి. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ అనదర్ వాల్యూ సంథింగ్ లైక్ ఫీమేల్. నెక్స్ట్ అనదర్ వాల్యూ అట్రిబ్యూట్ సంథింగ్ వాల్యూ యాస్ అదర్స్ అని ఇస్తున్నాను. 3 వాల్యూస్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు యూజర్ డిఫాల్ట్ గా ఈ బటన్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి చేంజ్ చేస్తారు కదా. డిఫాల్ట్ ఎనేబుల్ లో లేవు, డిసేబుల్ ఉన్నాయి. మనం చెక్ చేయగానే ఏమవుతుంది, ఎనేబుల్ గా వస్తుంది కదా. సో ఈ పర్టికులర్ ఫీల్డ్స్ కి కూడా మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు యూజ్ ఏ ఈవెంట్ హ్యాండ్లర్ కాల్డ్
ఈవెంట్ కాల్డ్ ఆన్ చేంజ్ అని ఇస్తున్నాను. సో ఆన్ చేంజ్ ఈక్వల్స్ టు దిస్ డాట్ హ్యాండిల్ జెండర్ చేంజ్ అని ఇస్తున్నాను. దిస్ డాట్ హ్యాండిల్ జెండర్ చేంజ్ అని ఒక హ్యాండ్లర్ అసైన్ చేస్తున్నాను. హ్యాండ్లర్స్ అనేవి తీసుకున్నవి ఆల్ ద ఫీల్డ్స్ కి కామన్ గా ఉండాలా, డిఫరెంట్ ఉండాలా? ఈ ఈవెంట్స్ అండ్ హ్యాండ్లర్స్ ఈ త్రీ ఆప్షన్స్ కి కామన్ గా ఒకటే హ్యాండ్లర్స్ కి బిల్డ్ చేస్తున్నాం. ఓకేనా? సో రైట్ ద కోడ్ ఫర్ ది థింగ్స్. దిస్ డాట్ హ్యాండిల్ జెండర్ చేంజ్ రిలేటెడ్ కోడ్ బిల్డ్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ మనం మెసేజ్ వరకు ఉంది. హియర్ రైట్ ది కోడ్ హ్యాండిల్ జెండర్ చేంజ్ దట్ ఈక్వల్స్ టు we have to took the event as a parameter to that arrow function. Here write the update this set state data, this dot set state. So here we need to write the object data. So na gender ane ee specific property lo unde data na update chestam. So update చేసినప్పుడు event dot target dot value అని assign చేస్తున్నాం. సో దీన్ని మనం డిస్ప్లే చేసుకుంటే సరిపోతుంది. సో డిస్ప్లే కూడా చేయండి. this dot state dot the property is update అయిన డేటా జెండర్ అనే ప్రాపర్టీ లోకి అప్డేట్ అవుతుంది. చెక్ ది రిజల్ట్. ఇఫ్ ఐ ప్రింట్ ది అవుట్పుట్ నేమ్, ఐఎమ్ గివింగ్ నేమ్ యాజ్ జాన్, ఈమెయిల్ john@gmail.com, మొబైల్ నెంబర్ సమ్ నెంబర్, నెక్స్ట్ పాస్వర్డ్ 12345, నెక్స్ట్ సమ్ సిటీ, హాయ్ అని ఒక మెసేజ్ ఇస్తున్నాను. క్లిక్ ఆన్ మెయిల్, క్లిక్ ఆన్ సబ్మిట్. నేను సబ్మిట్ క్లిక్ చేస్తే లాస్ట్ లో మెయిల్ డేటా కూడా డిస్ప్లే అవుతుందా మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న పాపప్ లో? Yes, sir. Click on OK. So again, if I select female, select చేసి submit click చేస్తే ఫీమేల్ డేటా వస్తుంది. అలానే ఇఫ్ ఐ సెలెక్ట్ అదర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆప్షన్ నేమ్ అయినా రావడం కనిపిస్తుందా మీకు? ఎవ్రీబడి Yes, sir. లైక్ దిస్. ఓకే. సో ఇప్పుడు మనం రేడియో బటన్స్ అయితే సింగిల్ వాల్యూ ఉంది. చెక్ బాక్స్ అయితే ఎన్ని వాల్యూస్ సెలెక్ట్ చేస్తారు డెవలప్ యూజర్స్? More than one. మోర్ దెన్ వన్. అంటే ఇప్పుడు నువ్వు ఇనిషియల్ గా హోల్డ్ చేసే డేటాని స్ట్రింగ్ డేటా హోల్డ్ చేస్తామా, ఏమైనా అదర్ డేటా హోల్డ్ చేస్తామా? అరే అరే Array. డేటా తీసుకొని అరే డేటాని హ్యాండిల్ చేయండి. ఓకే. చెక్ బాక్స్ ఒకసారి ట్రై చేయండి, రాకపోతే నెక్స్ట్ సెషన్ లో చెప్తాను చెక్ బాక్స్ కూడా. ఓకేనా? ఒకసారి ఈ ఫామ్ కోడ్ కూడా ఫార్వర్డ్ చేస్తాను చూడండి. మనం ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ఫామ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఫామ్ లో మనం ఇనిషియల్ గా జెండర్ డేటా ఎలా తీసుకున్నాం, ఎంటీ డేటా తీసుకున్నాం కదా. ఇప్పుడు అదే డేటా నేను ఎందుకు ఇక్కడ స్టేట్ ఆబ్జెక్ట్ గా తీసుకొని ఇక్కడ బిల్డ్ చేయలేదని చూడండి ఒకసారి. నేను జెండర్ అని ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏమి ఇస్తాను వాల్యూ, యాక్చువల్లీ ఇక్కడ వాల్యూ ప్లేస్ లో ఆ స్టేట్ ఆబ్జెక్ట్ ఇన్స్లైజ్ చేసిన వాల్యూ నేను ఇవ్వాల్సింది ఇక్కడ దిస్ డాట్ స్టేట్ డాట్ జెండర్ అని ఇవ్వకుండా దాన్ని మనం డీస్ట్రక్చర్ చేసుకున్నాం కదా. ఈ వాల్యూ ఇస్తే ఏమవుతుంది, మనం ఏ వాల్యూ ఇచ్చినా సరే ఏం వెళ్తుందో చూడండి. సో ఇప్పుడు జెండర్ లో ఇనిషియల్ గా ఏ వాల్యూ ఉంది ఇన్ జెండర్? ఇనిషియల్లీ జెండర్ Empty space. ఎంటీ డేటా ఉంది, రైట్? ఇప్పుడు ఒకసారి చూడండి, సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. సో ఓన్లీ మెయిల్ సెలెక్ట్ చేస్తున్నాను, సబ్మిట్ క్లిక్ చేయండి. ఏమొస్తుంది మీకు అక్కడ? సీదర్ ఎంటీ డేటా ఉంటుంది. మీరు అందుకనే రేడియో బటన్స్ కి కానీ చెక్ బాక్సెస్ కానీ స్టేట్ ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ అయిన వాల్యూ కాకుండా మీరు ఏదైతే వాల్యూని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటారో స్పెసిఫిక్ ఫీల్డ్ కి ఆ వాల్యూని అయితే డిఫైన్ చేయండి. ఓకేనా? క్లియర్? ఎందుకంటే రేడియో బటన్స్ ని చెక్ బాక్సెస్ ని యూజర్ సెలెక్ట్ చేస్తారు, చేసుకోవాలి. ఎంటర్ చేయరు. ఓకేనా? సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఇదొకటి ట్రై చేయండి, చెక్ బాక్స్ రాయండి. అండ్ మీకు యూజ్ స్టేట్ హుక్ గుర్తుందా? యూజ్ స్టేట్ హుక్. Yes, sir. ఇప్పుడు ఇది అంతా నేను కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ బేస్ చేసుకుని బిల్డ్ చేస్తాం, ఇది ఫామ్ అనే కాంపోనెంట్. Component. ఇప్పుడు మీరు ఫామ్ అనే కాంటెంట్ ని క్లాస్ కాకుండా ఫంక్షనల్ కాంపోనెంట్ తో బిల్డ్ చేయగలరా? క్లాస్ కాకుండా ఫంక్షనల్ కాంపోనెంట్ తో Try చేస్తాం. యూ కెన్ బిల్డ్. ఎందుకనంటే ఇక్కడ మనం స్టేట్ ఆబ్జెక్ట్ తీసుకొని దీంట్లో ప్రాపర్టీ వాల్యూస్ తీసుకున్నాం కదా, మనం ఏం చేస్తారంటే నేమ్ కి ఒక యూజ్ స్టేట్ హుక్ ఇవ్వండి. ఓకేనా? నేమ్ కి ఏమి ఇస్తారు, ఒక యూజ్ స్టేట్ హుక్ తీసుకొని ఇనిషియల్ గా ఎటువంటి డేటా ఇవ్వద్దు, ఎంటీగా లీవ్ చేయండి. అలానే ఈమెయిల్ కి, అలానే మొబైల్ నెంబర్ కి, అలానే పాస్వర్డ్ కి, సిటీకి, మెసేజ్ కి, జెండర్ కి, ప్రతి దానికి ఎంటీగా లీవ్ చేసి మీరు క్లిక్ చేసినప్పుడు సెట్ స్టేట్ అనే స్పెసిఫిక్ అదే లైక్ యూజ్ స్టేట్ అనే హుక్ బేస్ చేసుకొని సెకండ్ పారామీటర్ లో వాల్యూని అయితే యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తారో ఆ వాల్యూని ప్రొవైడ్ చేయండి. ఓకేనా? ఫామ్ డేటాని Okay, sir. లైక్ ఫంక్షనల్ కాంపోనెంట్ తో క్రియేట్ చేయడం, చెక్ బాక్స్ డేటా హ్యాండిల్ చేయడం ఒకసారి చూడండి. రిమైనింగ్ థింగ్స్ నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. ఓకేనా? Okay, sir.